వినాయకుడికి ఒకటి కాదు 2 పెళ్లిళ్ళు అయ్యాయి అని మీకు తెలుసా? తులసిదేవి నీకు 2 పెళ్లిళ్ళు అవుతాయి అని గణేశుడికి శపిస్తుంది. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. దేవలోకంలో ఎవరు వివాహం చేసుకున్నా కూడా వారు కైలాసానికి వచ్చి శివపార్వతుల ఆశీర్వాదం తీసుకుని వెళ్లేవాళ్ళి. వారిని చూసి గణేశుడికి కూడా పెళ్లి చేసుకోవాలి అని కోరిక పుడుతుంది. కానీ ఆయన విచిత్రమైన రూపం కారణంగా ఆయన ఏ అమ్మాయి దగ్గరికైనా మాట్లాడడానికి వెళ్ళినా కూడా వాళ్ళు భయపడి పారిపోయేవారు. దానితో గణేశుడికి ఎంతో బాధ వేస్తుంది. ఆ బాధ కొన్ని సంవత్సరాలకి కోపంగా మారిపోయి మూషిక, ఈ దేవలోకంలో ఎక్కడ వివాహం జరిగినా కూడా నీవు అక్కడికి వెళ్లి గుంతలు తవ్వి వాళ్ల తెల్లిళ్ళు చెడగొట్టు అని ఆజ్ఞాపిస్తాడు. గణేశుడు చెప్పినట్లే మూషికుడు చేస్తూ దేవలోకంలో ఒక పెళ్లి కూడా అవ్వనివ్వాడు. దేవతలు అందరూ బాధపడుతూ బ్రహ్మదేవుడి సహాయం కోరగా బ్రహ్మ నవ్వుతూ నాకు ఇలాంటి అతనే అల్లుడిగా కావాలి అని ఆయన తపోశక్తితో 2 అమ్మాయిలను సృష్టిస్తాడు. ఒకరి పేరు రిద్ది, ఇంకొకరి పేరు సిద్ధి. బ్రహ్మ వాళ్ళిద్దరిని తీసుకొని పెళ్లి సంబంధం మాట్లాడానికి కైలాసానికి వెళ్తాడు. శివపార్వతులకు వీళ్ళిద్దరూ చాలా బాగా నచ్చుతారు. గణేశుడు వాళ్ళిద్దరిని చూడగానే వెంటనే ప్రేమలో పడిపోతాడు. రిద్ది మరియు సిద్ధిలు కూడా ఇద్దరూ గణేశుడిని చూడగానే ప్రేమలో పడిపోతారు. కాని గణేశుడు నేను వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పితేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని ఎంతో తెలివిగా ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలన్నింటికీ రిద్ది మరియు సిద్ధిలు నవ్వుతూ శివపార్వతుల కాళ్ల దగ్గర కూర్చుని సమాధానమిస్తారు. వాళ్ల సమాధానానికి మెచ్చి వాళ్ళిద్దరిని గణేశుడు అంగీకరిస్తాడు. ఆ తరువాత మంచి ముహూర్తం చూసి కైలాసంలోనే గణేశుడి పెళ్లి జరుగుతుంది. ఆ వివాహం మామూలుగా జరగదు, ఎంతో గంభీరంగా వైకుంఠముగా జరుగుతుంది. ఆ తరువాత గణేశుడికి 2 కుమారులు జన్మిస్తారు. ఒకరి పేరు లవ్, ఇంకొకరి పేరు శుభ్. అందరూ చెప్పండి గణపతి బప్పా